మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి చిట్టా అంతా ఇంత కాదని జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ విమర్శించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి బీసీ బిడ్డలకు చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో జై తెలంగాణ అనని నేతలంతా ఇప్పుడు తెలంగాణ వాదాన్ని వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైన సమయంలో కవిత ఎక్కడున్నారో చెప్పాలన్నారు. బతుకమ్మ పేరుతో ఎన్ని కోట్లు కూడగట్టారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ బిడ్డలు అమరవీరుల కుటుంబాలు ఇంకా అవస్థలు పడుతుంటే కొందరు మాత్రం కోట్లకు పడగలెత్తారని ఆర్కే సాగర్ ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి. ఇక్కడ లిస్టు ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తాయి. దాని గురించి పట్టించుకోము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు విద్వేషాలు రెచ్చగొట్టేసి మాయ జాగిరి మీయ జాగిరి మాట్లాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరేం చేశారు బీసీ పీపుల్కి చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ ప్రజలు మేము తెచ్చామని 10 సంవత్సరాలు పాలించిన నాయకులను చూశారు. మేము ఇచ్చామని చెప్పుకున్న మిమ్మల్ని 2 సంవత్సరాలు చూస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో 1200 మంది అమరవీరుల గురించి చనిపోయారని అందరూ చెప్తారు. కానీ 1200 మంది డేటా మీ దగ్గర ఉందా? 12 మంది అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో తెలుసా? కానీ ఆ 10 సంవత్సరాల్లో మీ 4 కుటుంబాలు మాత్రం రబ్బర్ చెప్పుల నుంచి బెంజ్ కాల వరకు ఎదిగాయి. అందరికి తెలియదా? అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది. మనం ఇప్పుడు వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క, మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు తన్నులు తినప్పుడు మీరు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడేదో మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్ నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుజ్జు ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? 100 కోట్ల హోటల్స్. అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాం ఇవి? మరి తెలంగాణ అమరవీరుల అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంటమ్మా చెప్పండి. మీరు తెలంగాణ